రేవంతన్ సారు చాలా మంచోడు. జనాల కోసం రైతుల కోసం మస్తు తిప్పల పడతాడు. మనకు ఎలుగునిచ్చడానికి దీపంలో ఒత్తి కాలిపోయినట్టే సారు బలం గరగబెట్టి మెదడు గరగబెట్టి రాష్ట్రం కోసం పని చేస్తున్నాడు. ప్రాజెక్టులను నిలబెడుతున్నాడు. వ్యవసాయం చేసేటోళ్లకు మంచి చేస్తున్నాడు. అసలు సారుకు సొంతూరు కాడనే తిప్పలైతున్నదట. అదేందో అరుచుకుందాం పాండ్రి. రేవంతన్ సారు రాష్ట్రం కోసమే తిండి తిప్పలు మాని పని చేస్తున్నాడు. రైతుల జీవితాలను మంచిగా చేసడానికి తిప్పల పడుతున్నాడు. పోయిన సర్కారోళ్ళు ఉష్క సిమెంట్ వేయకుండానే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే దాన్ని నిలబెట్టడానికి సారు మస్తు కోసపడుతున్నాడు. ఏడ కూలిపోతుందోనని ఫెవికికేసి అతకబెట్టి వరదలకు కొట్టుకపోకుండా ఆగబట్టిండు. సారు మనసు పెట్టి పని చేసిండు కాబట్టే ఇప్పుడు వస్తున్న వరదలకు మేడిగడ్డ బ్యారేజీ నిలబడ్డదట. సారు దక్షిణ తెలంగాణోడైనా గాని ఉత్తర తెలంగాణ మీద మస్తు ప్రేమ చూపెడుతున్నాడు. శెల్కలు ఎండిపోకుండా కాళేశ్వరాన్ని నిలబెట్టేందుకు తిప్పల పడుతున్నాడు. కానీ సారు బయట ప్రాజెక్టులు మంచి చేసడానికి గోస పడుతుంటే సారోళ్ళ ఊరుకాడ పట్టించుకునేటోళ్ళు లేకుండా పోయిందట. సారోళ్ళ అన్న ఎమ్మెల్యే తనం చేస్తున్నట. ఆయననే అన్నిటికీ కొబ్బరికాయలు కొడుతున్నాడట. అప్పట్లో లింగల్చేడ్ అనే ఊరుకాడ వాగు మీద చెక్ డ్యామ్ కట్టడానికి కొబ్బరికాయ కొట్టించిందట. కాళేశ్వరం ప్రాజెక్టు జల్దిన కట్టమని కంపెనీలను కేసీఆర్ సారు బెదిరించిందని అప్పట్లో కొన్ని పేపర్లు రాసినాయి కదా. అట్లనే కొడంగల్ కాడ కూడా పనులు జల్దిన చేయమని ఆఫీసర్లను రేవంతన్ సారు బెదిరించిండో సారోళ్ళ అన్న తిరుపతి రెడ్డి సారు బెదిరించిండో గాని మస్తు జల్దిన కట్టిండట. కానీ లాస్ట్ కి ఏమైందో చూడుండ్రి. కట్టుడు మొత్తం కాకముందే చెక్ డ్యామ్ యాడి కాడ పర్రలు పట్టింది. ఇట్లా నీళ్లు గారుతున్నాయి. చిన్న ఆనలకే పర్రలు పట్టి నీళ్లు గారితే జరంత పెద్ద ఆన పడితే చెక్ డ్యామ్ మొత్తం కొట్టుకుపోయి కిందున్న చెర్ల దుంకుతుందని ఆ ఊరోళ్ళు మాట్లాడుకుంటున్నారు. 9 కోట్ల రూపాయలు పెట్టి సీఎం సారోళ్ళ ఊళ్ళే అలా అన్న దగ్గర నుండి కట్టిస్తేనే ఇట్లయితే ఎమ్మెల్యేలు కట్టించేది ఎట్లుండాలి? అవి ఎన్నొద్దులు పోగుపోస్తాయని అంటున్నారు. ఇంకొందరేమో 100 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకే నీళ్లు గారుతున్నాయి. మా సారు కట్టించిన చెక్ డ్యామ్ లోకి వెళ్ళి కారితే తప్పేందని అడుగుతున్నారు.